జిల్లా జూపాడు బంగ్లా మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలందు ఘనంగా నిర్వహించారు. జూపాడు బంగ్లా మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ సత్యదీప్, డిటి నాగన్న, ఏఎస్ఐ సంజీవుడు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ 3 రంగుల త్రివర్ణ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల ప్రజా పరిషత్ అధికారుల సమక్షంలో ఎంపీపీ మిద్దె నీలమ్మ జెండాను ఆవిష్కరించడం జరిగింది. జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సంజీవుడు, పోలీస్ సిబ్బంది సమక్షంలో ఎస్ఐ మల్లికార్జున జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా బన్నూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో సిఇఓ ఎం చంద్రశేఖర్ గౌడ్, స్టాఫ్ జె హరిప్రసాదరావు, ఎం మహేశ్వరుడు, ఎం అనిల్ కుమార్, జి శేఖర్ ఆధ్వర్యంలో బన్నూరు సొసైటీ చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు జెండాను ఆవిష్కరించారు. జూపాడు బంగ్లా గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మణస్వామి, సచివాలయ సిబ్బంది సమక్షంలో ఈఓ ఆర్డి పద్మావతి జెండాను ఆవిష్కరించారు. Flag salute. Order. Flag salute. Order. Flag salute. Agenda paikanandi. Order. ఈరోజు ఇక్కడ 80వ స్వతంత్ర దినోత్సవానికి హాజరైనటువంటి సిబ్బంది తహసీల్దార్ గారికి, ఆర్ఎస్డిటి గారికి, అదేవిధంగా ఏఎస్ఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా మా విఆర్ఓలకు, విఆర్ఏలకు మరియు విద్యార్థినులకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ ముందుగా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే ఈరోజు మన జాతీయ పండుగను జరుపుకుంటున్నాం. వీధి వీధుల వాడవాడల ఈరోజు మన 30 జెండాని అందరూ కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటాం. మన ప్రధాని మోడీ గారి ఆదేశాల మనకు వికసిత్ భారత్ 2047 అంటే 100 ఏళ్ళు అవుతుంది. ఆ రోజుకి మన భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అభివృద్ధి చెందాలనేదే మన యొక్క ప్రతి పౌరుడి యొక్క లక్ష్యం పెట్టుకొని ప్రధాని గారు అయితేమి, మన ముఖ్యమంత్రి గారు అయితేమి వారి యొక్క ఆశలకు 2047కి అందరూ కృషి చేసి మన దేశాన్ని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా మన మండలానికి కూడా మంచి పేరు తేవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగిని, ఉద్యోగస్తుల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అన్ని రంగాల్లో మనం బైఫర్కేషన్ అయినప్పటి నుంచి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి సాధించాలి.
మనకు ప్రత్యేకమైన రాజధాని కూడా లేకుండా విడిపోవడం జరిగింది. రాజధాని నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వెలిగి ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీలో కానీ నేర విభాగాల్లో కానీ అన్నింటిలో కూడా లేకుండా మంచి శాంతి భద్రతలు కాపాడుకుంటూ మన దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే ఓకే ఇంకేం పని కదా.